చంద్రబాబు గారు బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనము చేయాలి, ఇది మనమే చేయాలి. మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతి పునర్నిర్మాణం కార్యం సభల మోడీ ఇట్లా మాట్లాడిండు కదా. హాగో ఆ మోడీ మాటలను కేపాల్ సేమ్ టు సేమ్ అట్లనే మాట్లాడిండు. తెలుగు మిత్రులారా, మోదీ తాతగారు మాటలు మీరు విన్నారు కదా. చంద్రబాబు గారు బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనమే చేయాలి, మీరే చెయ్యాలి. కొద్దిగా అటు ఇటు అయినా మోడీ మాట్లాడినట్టే మాట్లాడింది కదా పాలన్న. అయితే మనం ఇది మిమిక్రీ అంటే కేఏపాల్ మాత్రం ఒప్పుకునేటట్టు లేడు. ఎందుకంటే మోడీ మీద కోపం కొద్ది ఇట్లా మాట్లాడిందట. మోడీ చెప్పింది ఒకటి చేసేది ఇంకోటి అంటున్నాడు. అందుకే 2014కు ముందు బీజేపీ పార్టీ గెలవక ముందు ఏమేం చెప్పిండ్రో అవి మర్చిపోయిండ్రట. ఆగో అదే యాద్ చేస్తున్నాడు. అధికారంలో వచ్చినంత వరకు ఏమన్నారు? స్పెషల్ స్టేటస్ ఇస్తాను, స్మార్ట్ సిటీలు కడతాను, నల్లధనం తీసుకొస్తాను, అందరినీ శాంతిగా ఉంచుతాను, అద్భుతాలు చేస్తాను, డాలర్ రూపాయితో సమానం చేస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇస్తాను. ఆ మాటలన్నీ మర్చిపోయి చెప్పిన ముచ్చట్లన్నీ మర్చిపోయి అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నాడు మోడీ అన్నట్టు ఎద్దేవా చేసిండు కేపాలు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు అనేది కూడా చెప్పిండు. నుండ్రి 2014లో వచ్చినప్పుడు మనకి మట్టి దీపము, ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విక్కీ టాబ్లెట్ అట్లనట. పోయినసారి అమరావతికి వచ్చినప్పుడు మట్టి దీపం ఇచ్చి పోయిండు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చేతిలో ఓ చాక్లెట్ పెట్టి చేతులు దులుపుకున్నట్టు పోయిండట. కేంద్రం ఎప్పటికి సాయం చేస్తుంది, మీకు అండగా ఉంటానన్నది కదా అని అంటే అది ఎసొంటి సాయమో కూడా చెప్పిండి. నుండ్రి అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్ కి అప్పచెప్తున్నారు లక్షల కోట్లు. మార్పు రావాలి. మాకు మోదీ వద్దు, మోదీ తొత్తులు వద్దు అన్నవారు అందరూ క్లిక్ చేయండి, వీడియో ఫార్వర్డ్ చేయండి, మార్పు తీసుకురండి. ఆగు అంత మోసం ఉన్నదట. మరి అది ఎట్లనో ఏమో కేపాల్కే ఎరుకుండాలే గాని ఎప్పటి తీరుగానే వీడియో షేర్ చేయండి, అందరికి తెలిసేలా చెప్పండి. పాలన మారాలి, పాలన రావాలి అంటున్నాడు. ఎన్నో ఏండ్ల నుంచి అంటున్నాడు గాని పాలన మారతలేదు, పాలన వస్తలేడు. ఇంకో 10-15 ఏండ్లకైనా పాలన మారి పాలన వస్తాడేమో చూడాలి.